అనగానే తక్కువ రోజుల్లో అయిపోతుంది, అనుకున్న బడ్జెట్లో అయిపోతుంది, గోల్డెన్ డైరెక్టర్ టు ప్రొడ్యూసర్, ఇలాంటి అన్ని ట్యాగ్స్ ఆయనకు ఉన్నాయి. కాబట్టి ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతా, ఎన్ని రోజులు అనుకున్నారు? ఫస్ట్ పేపర్ పైన ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది? 85 days అనుకున్న పేపర్ వెళ్ళాము. సో 85 daysలో సినిమా కంప్లీట్ చేసాం. నిజం అండి. 85 అంటే 1-2 days అటు ఇటు ఉంటుంది. బట్ మేము అనుకుంది 80-85 daysలో కంప్లీట్ చేద్దాం పెట్టుకున్నాము. అదే డేట్స్లో మేము కంప్లీట్ చేసాం. అంటే మినిమం 80 days యాక్చువల్గా, ఇంకా బాగా ముందే చేద్దాం అంటున్నాం కానీ తగ్గేది. స్ట్రైక్స్ వల్ల మాకు డేట్స్ కాంబినేషన్ ప్రాబ్లం వల్ల వాటి వల్ల ఒక 4 రోజులు పెరిగింది. కానీ ఈసారి మాన్సూన్ ఎక్స్టెండ్ అయింది బాగా గట్టిగా, 1 month ఎక్స్టెండ్ అయింది. దానివల్ల ఒక వర్క్ డిస్టర్బ్ అయ్యి ఇంకొక 4-5 days పెరిగింది. ఓకే, అంటే మామూలుగా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైన ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అన్నీ ఒకటే రిపీట్ అవ్వాలని కూడా లేదు. కానీ మెగాస్టార్ ఒకవైపు చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు, లేడీ సూపర్ స్టార్ నయనతార గారు, ఇలాంటి ఒక స్టార్ కాస్ట్ అండ్ అఫ్ కోర్స్ సచిన్ కేడేకర్ గారి దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా బిగ్ పర్సనాలిటీస్, ఇంతమంది కాంబినేషన్లో అనుకున్నట్టుగా వర్కౌట్ చేయడం అనేది అసలు అది మామూలు విషయం కాదు. ఆ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసి ఉండుంటారు ఇంత వాస్ట్ సినిమాలో? అంటే అది చెప్పాలంటే అండి, డైరెక్టర్ గారికి ఉన్న క్లారిటీ మెయిన్ అని చెప్తాను. ఎందుకంటే సపోజ్ మేము నెక్స్ట్ వీక్ ఈ సీన్స్ చేద్దాం ఈ యాక్టర్స్తో, మాకు ఈ స్ట్రైక్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఆ యాక్టర్స్ డేట్స్ ప్రాబ్లం అవుతాయి, మా లొకేషన్స్ ప్రాబ్లం అవుతాయి, అన్నీ అయినప్పుడు బట్ ఆయనకి ఆ కన్విక్షన్, ఆ విజన్ ఉంది కాబట్టి ఓకే ఈ యాక్టర్స్ లేకపోతే ఆ టైంలో మనకి వేరే వర్క్ ఏం చేయొచ్చు అని ముందుగా ప్రీ ప్లాన్ ఉండటం వల్ల కూడా చాలా హెల్ప్ అయింది. లేకపోతే అదే వర్క్ చేయాలన్నప్పుడు సినిమా ఆ టైంకి అవ్వదు. చాలామంది ఏంటంటే నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, స్ట్రైక్ ఉన్న ఇబ్బంది ఉంది, అనిల్ 10 రోజులు సినిమా తీసేస్తాడు కదా, అనిల్ 20 days సినిమా తీసేస్తాడు కదా, ఫాస్ట్గా తీసేస్తాడు కదా, అనిల్ చూసుకుంటాడు కదా, నువ్వెందుకు మమ్మల్ని టెన్షన్ పెడుతున్నావు? చాలా ప్రొడ్యూసర్లు స్ట్రైక్ ఏదో కాల్ ఆఫ్ చేద్దాం ఏదో చేద్దాం అంటే, బట్ వాళ్ళందరికీ ఏంటంటే ఆయన మీద కాన్ఫిడెన్స్, తక్కువ టైం ఉన్నా సరే సో నీకెందుకు టెన్షను, ఆయన కంప్లీట్ చేస్తాడు, ఆయన 2 days వరకు 1 day తీయగలడు, ఆయనకు అది ఉంది టాలెంట్ అని మొత్తం బట్టనంతా ఇచ్చి ఆయన మీద వేసాం. ఆయన స్ట్రెంగ్త్ ప్రీ ప్రొడక్షన్ అండి. ప్రీ ప్రొడక్షన్ లో బ్యాకప్ ఒక బ్యాకప్ రెడీగా ఉంటుంది ఆయనకి. స్టోరీ అంత గట్టిగా రాసుకుంటారు, ఈ బ్యాకప్స్ కూడా అంత గట్టిగా ఉంటాయి. అంటే ఇది జరగకపోతే నెక్స్ట్, ఇది జరగకపోతే నెక్స్ట్. సో దానివల్ల ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఈ డేట్స్ కాంబినేషన్స్ అవన్నీ వచ్చినా, we were able to accommodate it because ఒక్కొక్కసారి ఆర్టిస్ట్ లేకపోయినా